నమస్కారం. జూన్ 15 శనివారం 2024 వార్తల విశ్లేషణ కార్యక్రమం తెలుసుకుందాం. ముందుగా ఈనాడు దినపత్రిక నుంచి ఏం రాశారన్న విషయాలు తెలుసుకుందాం. శాంతి భద్రతలు అనితర సాధ్యమే అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఉపాధ్యాయురాల నుంచి మంత్రిగా ఎదిగిన వంగలపూడి, విశాఖ జిల్లాకు తొలిసారి హోంశాఖ అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. విశాఖ జిల్లాలో 15 ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటే వాటిలో 13 తెలుగుదేశం కూటమి అభ్యర్థులు గెలవగా మిగిలినటువంటి 2 వైఎస్ఆర్సీపీ గెలిచింది. అయితే వీళ్ళందరితో పాటు అనిత కూడా పోటీలో గెలుపొందింది. పాయికరావుపేట నుంచి గెలుపొందారు. అయితే మంత్రివర్గంలో అనితకు చోటు లభించింది. అనితకు చోటు లభించిన తర్వాత శాఖ ఇవ్వడానికి ఒక 2-3 రోజులు పట్టింది. 3వ రోజు నాడు ఆమె శాఖ కూడా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెకు హోంశాఖ ఇచ్చారు. హోంశాఖ ఇవ్వడంతో విశాఖ జిల్లాలో ఒక్కసారి ఆనందోత్సవాలు వేడుకున్నాయి. ఒక మహిళ టీచర్ నుంచి అంచెలంచెలు ఎదుగుతూ 2014లో ప్రారంభించినటువంటి ఆమె జీవిత ప్రస్థానం 2024 వచ్చేటప్పటికి హోంమంత్రి స్థాయికి వెదిగింది అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. టీచర్ నుండి హోంమంత్రి వరకు శాంతి భద్రతలు అనితర సాధ్యమేనా అంటే ఈ క్యాప్షన్ లో చాలా చక్కనైన అర్థం ఉంది. శాంతి భద్రతలు అనితర సాధ్యమే అంటే అనిత సాధ్యం చేయగలదా, అనిత సాధ్యం చేయగలదు అన్నది ఒక వార్తగా వీళ్ళు రాశారు.